ఏడుకొండలవాడ ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఎవరి నేరమిది, ఎంతటి పాపమిది! వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి. ఈ తెల్లారిసరికి ఇంకొకళ్ళు పెరిగినట్టున్నారు. పదుల సంఖ్యలో భక్తులకు గాయాలు అనే తిరుపతి రూయ ఆసుపత్రికి, స్విమ్స్ ఆసుపత్రికి తరలింపు. తీవ్రమైనటువంటి ఒత్తిడి, తొక్కిసలాట కారణంగానే ఘటన జరిగింది. పోలీసుల వైఫల్యమా, అధికారుల వైఫల్యమా, టీటీడీ వైఫల్యమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమా అన్న దాని మీద ఇప్పుడు క్రమేపీ చర్చలు మొదలవుతున్నాయి. దీని మీద సినిమా టిక్కెట్ల కోసం విడిచిపెట్టినట్లుగా చేశారు, అందుకే తొక్కిసలాట జరిగిందంటున్న పోలీసుల వైఫల్యమే అన్న టీటీడీ చైర్మన్. ఇద్దరి మధ్య మళ్ళీ అప్పుడే మొదలైందనమాట. తప్పు పోలీసులదని టీటీడీ వాళ్ళు, టీటీడీదే తప్పు అనేమో పోలీసులు చెబుతున్నటువంటి తీరు మీద వీరు ఒక కథనాన్ని ఇచ్చారు. వైకుంఠ దర్శనం టోకెన్ల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టని టీటీడీ చరిత్రలో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పకడ్బందీ చర్యలు, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రస్తుత బీఆర్ నాయుడు పాలక మండలి. ఇక కొందరు అధికారుల వల్లే ఈ ఘటన. చంద్రబాబు రేపు ఉదయం సీఎం అంటే ఈరోజు ఉదయం సీఎం తిరుపతిలో పర్యటించనున్నారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. చింతించడం తప్ప చేసేదేమీ లేదన్న చైర్మన్ బీఆర్ నాయుడు అటండి. ఇది ఒక ఏమిటో ఈ స్టేట్మెంట్ ఏమిటో. అధికారుల వైఫల్యంతోనే తొక్కిసలాట, మీడియాతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్య. అంటే ఈ వ్యాఖ్య చూస్తే ఏమాత్రం బాధ్యత లేకుండా ఈయన వ్యవహరించారనేటువంటిది అర్థమవుతుంది. పొరపాటు జరిగిపోయింది, చింతించడం తప్ప మనం చేసేదేమీ లేదు అని అన్నారండి. అధికారుల వైఫల్యమే కారణం అని సీఎం అసహనం వ్యక్తం చేశారని కూడా ఆయన చెప్పారట. అలాగే వైఎస్ జగన్ గారు దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాట్లో భక్తులు మరణించడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే. మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది శ్రీవారి దర్శనానికి వస్తారని తెలిసిన ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం. ఇది ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మార్చేశారు. బీఆర్ నాయుడు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. తిరుమల తొక్కిసలాటపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రభుత్వ వైఫల్యాలే తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనే జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇదేమి చాలా చాలా దారుణమైన విషయం ఈ ఘటన జరగడం. టీటీడీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుంది. ప్రచారార్భాటాలు తప్ప ఆయనకేమీ పట్టవు. గోదావరి పుష్కరాల ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమే. 29 మంది మరణించిన ఘటన. హిందూ ధర్మం మీద భక్తి, శ్రద్ధ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం లేవని పదే రుజువు చేసుకుంటున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిరుమల పోలీసు అధికారుల తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందని కూడా ఆయన ఆరోపించారు. నిజంగానే జగన్ గారి టైంలో సమర్థంగా పనిచేస్తున్న ఆఫీసర్లందరి మీద వైసీపీ ముద్ర వేసి మరీ తొలగించేసి పోని గట్టాలను పెట్టారంటే ఇది పరిస్థితి. విషయం తెలియని వాళ్ళని ఇష్టారాజ్యంగా తెలుగుదేశం ఎవరిని అరెస్ట్ చేయమంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే వాళ్ళని పోలీస్ అధికారులుగా పెట్టి ఆ మధ్య జగన్ గారు కూడా ఆ తిరుపతి పోలీస్ ఆఫీసర్స్ మీద మండిపడ్డారు. ఏమిటి ఈ దరిద్రం ఇంత నీచంగా చేస్తున్నారని. ఇప్పుడు
అదేమిటో వాళ్ళ సత్తా ఏమిటో వాళ్ళ సమర్థత ఏమిటో ఇప్పుడు రుజువు చేశారనుకోవాలో ఏం పాడు. నాడు కట్టుదిట్టంగా నేడు నిర్లక్ష్యంగా వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 10 రోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం కానీ టీటీడీ కానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను అప్పుడు జరిగిన పద్ధతిని గుర్తు చేసుకుంటున్నారు. ఇక కొన్ని సోషల్ మీడియాలో కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. గత 5 సంవత్సరాల నుండి వస్తున్నాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, ఈ సంవత్సరమే ఇలా జరిగింది, చచ్చిపోతాననుకున్నా కానీ దేవుడి దయ వల్ల బతికాను, పోలీసులు ఒక్కసారిగా గేటు తీయటం వల్లే తోపులాట జరిగిందని ఒక భక్తుడి ఆవేదన. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత ఇది మీ చేతగానితనం కాదా? థియేటర్ దగ్గర తొక్కిసలాటకు హీరోని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తొక్కిసలాటకు ఎవరిని అరెస్ట్ చేస్తారు? టీటీడీ చైర్మన్నా, సీఎంనా, డిప్యూటీ సీఎంనా అన్న సనాతన హిందూ అని పెద్ద ఎత్తున రంకిలేసినటువంటి ఉప ముఖ్యమంత్రిని సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పచ్చడబ్బాల కవరింగ్ ఏ రకంగా ఉంటుందో చూడండి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష భూని ఆత్మార్పణ చేసుకుంటారా అని ఒక భక్తుడు ప్రశ్నించారు. ఇప్పుడు అలిపిరి మెట్లు ఊడ్చి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటారా అంటూ మరికొందరు భక్తులు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే ఇతర వార్తలు కూడా కొన్ని సంక్షిప్తంగా మనం తెలుసుకోవాలి. ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త సమృద్ధి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రధాని మోడీ గారు చేసిన ప్రసంగం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన అధినేత వీళ్ళందరి ప్రోగ్రాంకే ఈనాడు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి అంత పెద్ద విషాదం తిరుపతిలో జరిగిన విషాదాన్ని మాత్రం కిందకి నెట్టేసినట్లుగా కనపడతా ఉంది. ఇంకొక చెత్త వార్త రాశారు చూడండి. చెత్త ఆటోలకు చెల్లు, మున్సిపల్ వాహనాల్లోనే చెత్త తరలింపు, పొరుగు సేవల కార్మికులతో ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ, ప్రైవేటు సంస్థలకు ప్రజాధనం దోచిపెట్టే విధానం రద్దంట. సినిమా టికెట్ ధరల పెంపు 10 రోజులే, అంతవరకే పరిమితం చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిందట. ఇంటర్ విద్యలో సంస్కరణలు 25-26 విద్యా సంవత్సరానికి ఎన్సీఆర్టీ పాఠాలు, జేఈ నీట్కు అనుగుణంగా సైన్స్ సబ్జెక్టులోనూ థియరీతో పాటు ప్రాజెక్ట్ వర్క్ మార్కులు, ఎంపీసీ బైపీసీ పరీక్షల్లో 5 పేపర్లు, ఆప్షనల్గా మరో పేపరు, ఇంటర్ మొదటి ఏడాది బోర్డు పరీక్ష రద్దుపై ప్రతిపాదనలు అంటూ కథనాన్ని ఇచ్చారు. మరి మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయడం కరెక్టా కాదా, దీని మీద అప్పుడే చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దాని మీద చర్చించాల్సింది. కానీ ఇప్పుడు విజయబాబు గారు చెప్పినట్లుగా మనం ప్రధానంగా దాని గురించే మాట్లాడుకుందాం. ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలాన్ని రికార్డింగ్ చేశారంట. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాలను తీసేసి స్కిల్ స్కాము, అలాగే ఈ అమరావతి స్కాములు వీటన్నిటి మీద టీడీపీ ప్రభుత్వ రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వెల్లడించిన శ్రీధర్ ఆ మేరకు గతంలో కోర్టులో వాంగ్మూలం ఇస్తే అందుకు విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వాలని కూటమి ఒత్తిడి అంగీకరించని శ్రీధర్ ఒత్తిడి తెచ్చిన సిఐడి 2 సార్లు విఫలం, 3వ ప్రయత్నంలో పంతం నెగ్గించుకున్న సిఐడి మఫ్టీ పోలీసుల పహారా మధ్య రికార్డింగ్. ఏంటో ఈ రకంగా తిరుమలలో పట్టలేదు, ఇంకేం పట్టలేదు. ఇక్కడ వాసుదేవరెడ్డిని తీసుకెళ్ళి మాజీ పోలీస్ అధికారులతో కలిసి దౌర్జన్యం చేశారంట బెవరేజ్ కార్పొరేషన్. ఇప్పుడేమో ఐఏఎస్ ఆఫీసర్ మీదే ఒత్తిడి చేసి మరి ఈ వాంగ్మూలం ఇప్పించుకున్నారట. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం. ప్రభుత్వం మోడీ గారికి కూడా నిన్న వచ్చేళ్ళాడు, మరి ఆయన దృష్టికి ఇవన్నీ వెళ్తాయలేవు. ఇక తెలంగాణలో మరో 20 ఏళ్ళు పవర్లో ఉండాలని రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. సీఎంతో సహా అంతా బాగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇక న్యాయవాది వెళ్ళొచ్చని కేటీఆర్ గారి కేసులో హైకోర్టు ఇచ్చింది, అయితే బయట ఉండాలని చెప్పారు. ఈ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని నిన్న నెల్లూరు జిల్లా నేతలతోటి మాజీ సీఎం జగన్ గారు అన్నారు వైసీపీ కార్యకర్తలతోటి. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ ఒకటి మాత్రం చెప్పక తప్పదు.
2019కి ముందు మోడీకి నో ఎంట్రీ అని ఆయన బొమ్మ చూడండి, ఎంత అట్లా తలంచుకున్నట్లుగా చూపించినటువంటి తెలుగుదేశం పార్టీ అనండి, చంద్రబాబు గారి నాయకుడు, చంద్రబాబు గారి ప్రభుత్వం అనండి. ఇప్పుడు ఓహో ఆహా ఓహో అంటూ భజన చేయటమే కాకుండా, బ్రహ్మాండం అంటూ కీర్తించడమే కాకుండా, ఈ రోజున స్వాగతం పలుకుతున్న ఫోటోలు రెండింటిని కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ రకంగా పొగిడితే మోడీ గారు ఒక్క మాట కూడా ప్రశంసించలేదు. మొహమాటానికి మర్యాదగా ఇంట్రడక్షన్లో ఒక్క నాయకుడు అని చెప్పడం తప్ప మోడీ గారు ఎక్కడా మాట్లాడలేదు. కానీ మోడీ గారిని మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. విశాఖ ఉక్కు గురించి మాత్రం గాలికి వదిలేశారు.